హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల కాలరుద్ర. గిరిజాశ్రీ భగవాన్ గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. మనిషిగా మీకిది ఎన్నో జన్మ? ఈ ప్రశ్న వింటూనే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడడం సహజం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం అంటూ పునర్జన్మని బలపరిచారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు. ధ్రువజన్మ మృత్యుశ్చ అని భగవద్గీతలో స్పష్టం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. త్రేతాయుగంలోని రాముడే ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించాడని పౌరాణికంగా ఎన్నో ఆధారాలున్నాయి. మన తాతగారో నాన్నగారో మళ్ళీ మన వంశంలో జన్మిస్తారు అన్న విశ్వాసం 190 మందిలో ఉంది. ఇవన్నీ నిజమేనని అంగీకరిస్తే ప్రతి మనిషికి పునర్జన్మ తప్పదని నమ్మి తీరాలి. అంతేకాదు, మనిషిగా ఇదే తొలి జన్మ అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఏ మనిషికి ఉండదు. ఇప్పుడు మనిషిగా పుట్టిన వ్యక్తికి అది ఎన్నో జన్మో, ఎన్నెన్ని జన్మలుగా మానవ జన్మ ఎత్తుతున్నాడో ఎవరికి తెలుసు? మనిషిగా నాకిది ఇన్నో జన్మ అని ఎవరైనా ప్రకటించుకోగలరా? అసలు జన్మ అంటే ఏంటి? పునర్జన్మ అనేది ఉందా? ఒకవేళ పునర్జన్మ సిద్ధాంతం నిజమైతే అలా జన్మించి గత జన్మ తాలూకా స్మృతులను మననం చేసుకుని ఏ కారణం చేతనైనా పూర్వజన్మ తాలూకా విశేషాలు కొన్నింటిని ప్రస్తుత జన్మలో బహిర్గతం చేయడం వల్ల విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి విచిత్ర వాస్తవ సంఘటనలకి అక్షరరూపం కాలరుద్ర. సుదూరాన అద్భుతమైన కాంతిపుంజం గోచరిస్తోంది. అంధకారబంధురమైన విశ్వాంతరాన్ని అధిగమిస్తూ ఆ కారు చీకట్లో మార్గం కానక అఘోరిస్తున్నట్లు రెపరెపలాడుతూ మిణుగురు పురుగుల ముందుకు పయనిస్తోంది ఓ ఆత్మ. అక్కడెక్కడో కొన్ని వందల కోట్ల మైళ్ల దూరంలో అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న కాంతిపుంజాన్ని చేరుకోవాలన్న ఆశతో, ఆ ప్రకాశంలో ఐక్యమైపోవాలన్న తపనతో ముందుకు సాగుతోంది ఆ ఆత్మ. ఆ మార్గం అగమ్య గోచరం. వెలుగు కనిపిస్తున్నప్పటికీ అక్కడికి చేరుకోవడం అసాధ్యం. అయినా ఆ గమ్యాన్ని చేరాలన్న ఏకైక ధ్యేయంతో సాగిపోతోంది ఆ ఆత్మ. అంతలో జీవుడా, కాంతి తరంగాలు తళతళ ప్రభవించినట్లు ప్రతిధ్వనించిన ఆ పిలుపు ఆలకిస్తూ ఇలా వినవచ్చింది. జీవుడా, నీ కర్మ ఇంకా పరిపక్వం కాలేదు. పరమాత్మలో విలీనమవడానికి నీకింకా జన్మరాహిత్యం సిద్ధించలేదు. అందుచేత మరోసారి నీకు మానవ జన్మ ప్రసాదిస్తున్నాను. కనుక ర్యాష్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ వీసీపీ ఆఫ్ చేశాడు. అతనితో పాటు ఆ వీడియో క్యాసెట్ తిలకిస్తోన్న వాళ్ళంతా నిరుత్సాహంగా నిట్టూర్పులు విడిచారు. క్యాంపస్లోని ఆ గదిలో ట్యూబ్లైట్ వెలుగుతుండగా సీట్లోంచి నిటారుగా లేచాడు రుద్ర. రుద్ర మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ కమాండర్ రుద్ర. అతి పిన్న వయసులో ఆర్మీలో మామూలు సోల్జర్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నతాధికారులను విశేషంగా ఆకర్షించి సరిహద్దు భద్రతా దళంలో సిపాయిగా అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి 5 ఏళ్ల సర్వీసు పూర్తి కాకుండానే ఆర్మీలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి ప్రమోట్ చేయబడి ప్రత్యేక శిక్షణ పొంది తన అపార ప్రజ్ఞ పాఠవాలతో మరో 5 ఏళ్ల సర్వీస్లోనే ఎంఐబి సీనియర్ కమాండర్ స్థాయికి ఎదిగిన విశిష్ట వ్యక్తి రుద్ర. పాకిస్తాన్లో టెర్రరిస్టు కార్యకలాపాల్లో శిక్షణ పొంది దొంగచాటుగా పంజాబ్ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్న కరుడుగట్టిన ఖలిస్తాన్ ఉగ్రవాద నాయకుల్ని వెంటాడి పట్టుకుని ఎన్నో రహస్య విషయాలను రాబట్టిన ధైర్యశాలి కమాండర్ రుద్ర. అతడి వయసు 30 సంవత్సరాలు. అతడి పూర్తి పేరు చాలా మందికి తెలియదు. మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అతడికి పెట్టుకున్న ముద్దు పేరు కాలరుద్ర. ఖలిస్తాన్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉన్న మొట్టమొదటి పేరు కాలరుద్ర. రుద్రని ఖతం చేయడానికి పంజాబ్ మిలిటెంట్స్ చేయని ప్రయత్నాలు లేవు. రుద్రని సేఫ్ గార్డు చేయడానికి సెక్యూరిటీ కోసం అతనికి గన్మెన్స్ ఏర్పాటు చేయలేదు. ఎలాంటి ప్రమాదాలనైనా ఒంటరిగా స్వీయ ధైర్య సాహసాలతో ఎదుర్కోవడం రుద్రకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య. ఒకసారి రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఖలిస్తాన్ మిలిటెంట్స్ పన్నిన చక్రబంధంలో ఇరుక్కుపోయాడు రుద్ర. ఆ సమాచారం అందుకున్న ప్రభుత్వం అతడి ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది. 14 మంది సభ్యులున్న మిలిటెంట్స్ రుద్ర విడుదలకి 24 గంటల గడువు పెట్టి జైల్లో బందీలుగా ఉన్న తమ మిలిటెంట్ లీడర్స్ ముగ్గురిని బేషరతుగా వదిలిపెట్టాలని కండిషన్ పెట్టారు. ఆ ముగ్గురిని ఒకప్పుడు రుద్ర పట్టుకున్నాడు. ఇప్పుడు రుద్ర ప్రాణాల కోసం వాళ్ళని విడుదల చేయలేని నిస్సహాయ స్థితిలో అయోమయంలో పడిపోయింది ప్రభుత్వం.
రుద్రని బలిచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అలాగని ఆ ముగ్గురిని బేషరతుగా వదిలేస్తే దేశంలో ప్రజా ఉద్యమం చెలరేగి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పతనమైపోతుంది. ఎలా? ఏంటి కర్తవ్యం? ఆ సందిగ్ధ పరిస్థితుల్లో మిలిటెంట్స్ విధించిన 24 గంటల గడువు పూర్తయింది. తన ప్రభుత్వ పతనానికి సిద్ధపడి రుద్ర విడుదల కోసం ఆ ముగ్గురిని వదిలేయమని ఆజ్ఞాపించాడు ప్రధాని. ప్రభుత్వంలో ఒక్కసారిగా ఉద్విగ్నత పరాకాష్ఠకి చేరుకుంది. సరిగ్గా అలాంటి ఉద్విగ్న క్షణాల్లో రుద్ర విడుదలైనట్టు మెసేజ్ వచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ షాక్ అయింది. అంతలో రుద్ర మామూలుగా విడుదల కాలేదని, తన అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ చక్రబంధం నుంచి తప్పించుకుని తనని బంధించిన 14 మంది మిలిటెంట్స్ ని మట్టి కరిపించి లొంగదీసుకున్నాడని మరో మెసేజ్ వచ్చింది. రక్షణ మంత్రి స్వయంగా అందజేసిన ఆ సమాచారాన్ని ఆలకించిన ప్రధాని విస్మయం చెందుతుండగా అప్పుడు చేరింది మరో షాకింగ్ ఇన్ఫర్మేషన్. ఆ 14 మందిని సజీవంగా పట్టుకోవడానికే రుద్ర ప్రాణాలకి తెగించి ఒక వ్యూహం పన్ని వాళ్ళకి దొరికిపోయాడు అన్న నిజం బయటకు రాగానే ప్రధాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సందర్భంలో గాయపడి జైపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రుద్రకి ప్రధాని స్వయంగా సందేశం పంపుతూ, దేశం కోసం, జాతి కోసం అసాధారణమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన నువ్వు మామూలు రుద్రవి కావు యంగ్ మ్యాన్. దేశ స్వాతంత్రాన్ని కబళించాలని చూసే దేశద్రోహుల్ని కాటికి సాగనంపే కాలరుద్రవు నువ్వు అని ప్రశంసించారు. ఆనాటి నుంచి అయ్యాడతను కాలరుద్ర. ప్రస్తుతం కన్యాకుమారి, రామేశ్వరం కోస్టల్ ప్రాంతానికి ఎంఐబి చీఫ్గా పనిచేస్తున్నాడు రుద్ర. సుమారు 2 ఏళ్ల క్రితం ఆనాటి భారత ప్రధానిని శ్రీ పెరంబదూర్లో దారుణంగా హతమార్చిన ఎల్టీటీఈకి నిన్న మొన్నటి బొంబాయి పేలుళ్లలో ప్రముఖ పాత్ర ఉందన్న ఆధారాలు లభ్యం కావడంతో రక్షణ శాఖకి అనుబంధమైన మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ విభాగం ఆదేశాల మేరకు రామేశ్వరంలోని ఎంఐబి గూఢచార విభాగానికి అధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు రుద్ర. రామేశ్వరం చేరుకున్న వారం తిరకముందే కోస్టల్ గార్డులు కళ్ళుగప్పి భారత భూభాగంలోకి అడుగిడుతున్న 4 సభ్యులున్న ఓ బృందాన్ని పట్టుకున్నాడు రుద్ర. వాళ్ళ దగ్గర లభించింది ఆ వీడియో క్యాసెట్. వీఆర్ డివోటీస్, ఆధ్యాత్మిక బోధనలను ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అందించడానికి కంకణం కట్టుకున్న హరే కృష్ణ ఇంటర్నేషనల్ సొసైటీ సభ్యులం. మా ఉద్యమంలో భాగంగా శ్రీలంక చేరుకున్నాం. ఆ దేశ అధ్యక్షుణ్ణి తీవ్రవాదులు బహిరంగంగా మట్టుబెట్టేసరికి ప్రాణభయంతో సముద్ర మార్గం గుండా ఇండియా చేరుకున్నాం అని చెప్పాడు ఆ బృందం నాయకుడు. వాళ్ల వేషభాషలు ఆధ్యాత్మిక ప్రపంచానికి తెగినట్టే ఉన్నాయి. కానీ ప్రాణభయంతో ఇండియా చేరుకున్నాం. వాళ్ల సమాధానంలోని ఆఖరి వాక్యంలోని ఆ పదాలు రుద్రలో ఆలోచనలు రేకెత్తించాయి. ఆధ్యాత్మిక చింతనలో అహర్నిశలు జీవిస్తూ భగవంతుణ్ణే నమ్మి ధ్యానించేవారికి ప్రాణభయం ఏమిటి? ఎందుకు? ఆ అనుమానంతో ఆ బృందాన్ని నిలువెల్లా సోదా చేయించగా నాయకుడి వద్ద నుంచి 2 వస్తువులు ఆశ్చర్య రీతిలో బయటపడ్డాయి. ఒకటి అతడి లంగోటి స్థానంలో దాచబడిన ఉండచుట్టిన వీడియో ఫిలిం. 2 అతడి పురుష నాళం కిందుగా కనిపించినట్లుగా వేలాడుతున్న దారపు పోగిని పట్టి లాగగా బయటపడ్డ ఒకే ఒక్క మైక్రోఫిలిం నెగిటివ్. రుద్రకి దొరికిన వీడియో ఫిల్మ్ని ప్లే చేస్తే అందులో కనిపించింది జీవాత్మ పరమాత్మకి సంబంధించిన ఆ సన్నివేశం. భగవంతుణ్ణి విశ్వసించే వాళ్ళందరికీ ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ సిద్ధాంతాల మీద నమ్మకం ఏర్పడడం సహజం. అందులో చెప్పుకోదగ్గ విశేషమేమీ లేదు. మరి ఏ విశేషం లేని ఆధ్యాత్మిక సంబంధమైన ఆ వీడియో ఫిల్మ్ని దుస్తుల చాటున లంగోటాలో రహస్యంగా దాచి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ కారణం ఎంత ఆలోచించినా రుద్రకు అంతుబట్టలేదు. అంతలో మైక్రోఫిలిం ప్రొజెక్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆ హాల్లో ఉన్న దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. ప్రొజెక్టర్ ఆన్ చేయబడింది. రుద్ర ఉత్కంఠతో మినీ స్క్రీన్ వైపు చూస్తున్నాడు. స్క్రీన్ మీద దృశ్యం కనిపించింది. కదలకలేని దృశ్యం అది. అది శ్రీకృష్ణుని విగ్రహం. మధురలో నెలకొనున్న శ్రీకృష్ణ భగవానుడి ప్రతిరూపం. అంతకుమించి ఆ మైక్రోఫిల్మ్లో ప్రత్యేకమైన విశేషాంశమేదీ కనిపించలేదు. ప్రతిరూప విగ్రహాన్ని మైక్రోఫిలిం తీసి ఆ ఫిల్మ్ని పురుష నాళంలో దాచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇది కూడా ట్రాష్ సార్, వాళ్ళంతా ఫూల్స్లా ఉన్నారు అన్నాడు ఒక అధికారి. ఆపరేటర్ ప్రొజెక్షన్ ఆఫ్ చేయబోతున్నాడు. ఒక అధికారి లేచి వెళ్లి లైట్ ఆన్ చేయబోతున్నాడు. రుద్ర స్క్రీన్ వైపు రెప్పవాల్చకుండా చూస్తూ లెట్ ఇట్ కంటిన్యూ అని ఆర్డర్ వేశాడు హఠాత్తుగా.
హాల్లో ఉన్న వాళ్ళంతా స్క్రీన్ వైపు కాకుండా అతడి వైపు విచిత్రంగా చూశారు. అతడు మాత్రం రెప్పవాల్చకుండా స్క్రీన్ వైపే చూస్తున్నాడు. ఆ బొమ్మలో ప్రత్యేకతేముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. క్లోజప్ ఆజ్ఞాపించాడు రుద్ర హఠాత్తుగా. ఆపరేటర్ కెమెరా లైన్స్ అడ్జస్ట్ చేశాడు. స్క్రీన్ మీద కనిపిస్తోన్న శ్రీకృష్ణ విగ్రహం క్రమక్రమంగా పెద్దదవుతూ క్లోజప్లో కనిపించసాగింది. రుద్ర రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. విగ్రహం మరీ క్లోజప్లో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండడం వల్ల విగ్రహం శిరస్సు స్క్రీన్ పరిధి దాటి అదృశ్యమైపోయింది. పాదాలు, హస్తాలు కూడా క్రమక్రమంగా అదృశ్యమైపోతున్నాయి. స్క్రీన్ మీద శ్రీకృష్ణ విగ్రహం వక్షస్థలం క్లోజప్లో కనిపిస్తోంది. కృష్ణుడి వక్షస్థలం మీద కౌస్తుభహారాన్ని పోలిన ఓ మణిహారం వేలాడుతోంది. ఆ మణిహారం అడుగున లాకెట్ రూపంలో మధుర అన్న ఇంగ్లీషు అక్షరాలు గొలుసుకట్టుగా తాపడం చేయబడ్డాయి. ఆ దృశ్యాన్ని చూస్తున్న ఓ ఆఫీసర్ చిన్నగా నిట్టూర్చి, మధురలో వెలిసిన శ్రీకృష్ణునికి ఓ మహారాజావారు బహుకరించిన మణిహారం సారది. దాని అడుగున బంగారంతో మధుర అన్న అక్షరాలు కూడా పొందుపరిచారు. ఆ విగ్రహానికి ప్రతిరూపమిది. అందుకే యాజ్ ఇట్ ఈజ్ గా ఆ హారంతో సహా రూపొందించబడింది. ఈ మూఢభక్తులు ఆ డూప్లికేట్ విగ్రహాన్ని మైక్రోఫిల్మ్ తీసి ఫిల్మ్ని భద్రంగా దాచుకొస్తూ వాళ్ళ కర్మకాలి మనకు దొరికిపోయారు అని వివరించాడు. ఎందుకట? చెప్పున ప్రశ్నించాడు రుద్ర, తన ప్రశ్న కంటిన్యూ చేస్తూ. ఆ విగ్రహానికి ప్రతిరూపాన్ని తయారు చేసుకోవడం నేరం కాదు, కానీ మైక్రోఫిల్మ్ మీదకి ఎక్కించి ఆ ఫిల్మ్ని ఎవరికంటా పడకుండా పురుషనాళంలో దాచుకుని ఇక్కడికి తెచ్చుకోవాల్సిన అవసరం దేనికంట అని రెట్టించాడు వ్యంగ్యంగా. ఆ ఆఫీసర్ సమాధానం చెప్పలేక సందిగ్ధంలో పడ్డాడు. అంతలో డిఫెన్స్కి చెందిన ఓ చిన్న ఉద్యోగి గబగబా అక్కడికొచ్చి రుద్రకి సెల్యూట్ చేసి, సార్, మీకు టెలిఫోన్. మిస్టర్ ధర్మతేజ లైన్లో మీకోసం నిరీక్షిస్తున్నారు అని చెప్పాడు వినయంగా. రుద్ర సాలోచనగా కనుబొమ్మలు మూస్తూ, ధర్మతేజ ఎవరు వారు అడిగాడు. అదే క్షణంలో ధర్మతేజ రిసీవర్ చేత్తో పట్టుకుని అసహనంతో తన బంగ్లాలో నిరీక్షిస్తున్నాడు. ధర్మతేజకి దాదాపు 60 ఏళ్ల వయసు ఉంటుంది. అతడికున్న ఆస్తి, అంతస్తు ఎంతో గొప్పదో ఆ హాలు, అతడు పట్టుకున్న టెలిఫోను, అతడి వెనక కొద్దిపాటి దూరంలో నిలబడిన అతిరథ మహారథుల గుంపు చెప్పకనే చెబుతున్నాయి. ఆ వయసులో కూడా అతడు దృఢంగా, బలంగా ఉన్నాడు. తన అంతస్తుకి తగ్గ ఖరీదైన సూటు ధరించాడు. కుడిచేతి వేళ్ల మధ్య ఖరీదైన సిగార్ పొగలు కక్కుతోంది. ఉంగరపు వేలుకున్న అత్యంత ఖరీదైన బ్లూ డైమండ్ రింగ్ అద్భుతమైన కాంతులీనుతూ తళతళ మెరుస్తోంది. తాను కోరిన వ్యక్తి ఇంకా లైన్లోకి రాకపోవడం వల్ల తేజ అసహనంతో ఓసారి సిగార్ పీల్చి గుప్పున పొగలు వదిలాడు. ఆ పొగల సుడులు ఆ హాల్లో మేఘాలు సృష్టిస్తుండగా అటువైపు నుంచే రుద్ర లైన్లోకొచ్చాడు. హలో మిస్టర్ రుద్ర, గుడ్ ఈవినింగ్. మీ గురించి నేను చాలా చాలా విన్నాను చెప్పాడు తేజ మంద్రస్వరంతో. అటువైపు నుంచి, కోర్స్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ మిస్టర్ ధర్మతేజ. మీ పేరు నేను ఇంతకుముందే విన్నాను జవాబిచ్చాడు రుద్ర. తేజమొహం అవమానంతో జేవురించింది. అయినా తమాయించుకుని, కోర్స్, నా గురించి ఈ దేశమంతా తెలుసు. ఇంటర్నేషనల్ హరే కృష్ణ అసోసియేషన్కి నేను ఇండియన్ హానరరీ జనరల్ సెక్రటరీని. సనాతన హిందూ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలన్న సంకల్పంతో ఎందరో ప్రముఖుల అభ్యర్థన మేరకు నేను ఈ పదవిని స్వీకరించాను. డిఫెన్స్లో పనిచేస్తూ అహర్నిశలు అదే యావతో ఏ సరిహద్దు ప్రాంతాల్లోనూ పడుండే వాళ్ళకి నన్ను గురించి, నా గురించి తెలియకపోవడం ఓ విశేషం కాదు అని చురకంటించాడు. అటువైపు నుంచి రుద్ర పరిహాసంగా ఓ చిరునవ్వు నవ్వి, కోర్స్, బోర్డర్ బయట ప్రమాదాలు సృష్టించే దేశద్రోహుల లిస్టులో మీ పేరు లేదనుకుంటాను. అందుకే ఇంతవరకు మీరు నా నోటీసులోకి రాలేదు. బోర్డర్స్ లోపల మీరెవరో ఏంటో, మీ సంగతేంటో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ప్రస్తుతం మీరు ఫోన్ చేసిన పనేంటో, మా ఫోన్ నెంబర్ మీకెవరిచ్చారో చెప్పండి అడిగాడు హేళనగా. తేజమొహం నెత్తుటి గడ్డలా ఎర్రగా ఎరుపెక్కింది. అయినా తమాయించుకుని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ మంత్రిని కదిలించినా, ఏ ప్రభుత్వ శాఖని అదిలించినా నా గురించి చెప్తారు మిస్టర్ రుద్ర. మీ ఫోన్ నెంబర్ ఆ విధంగా నాకు తెలిసింది. హరే కృష్ణ ఇంటర్నేషనల్ సొసైటీకి చెందిన 4 సభ్యుల్ని మీరు కస్టడీలోకి తీసుకున్నారని నాకు తెలిసింది. ఏంటి వాళ్ళు చేసిన నేరం? దేని నిమిత్తం వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించాడు. రుద్ర అటువైపు నుంచి మరోసారి చిన్నగా నవ్వి, ఇన్ని డీటెయిల్స్ తెలుసుకున్న మీకు ఆ విషయం మాత్రం తెలీదా అని రెట్టించాడు.
తేజ ఉలిక్కి పడ్డాడు. అంతలోనే నిభాయించుకుని, తెలుసుకున్నాను. కాబట్టే ప్రత్యేకంగా మీకు ఫోన్ చేశాను. సనాతన సాంప్రదాయాలకి ఆలవాలమైన ఈ దేశంలో మతం రాజకీయాలకి పోవుగా మారిపోయింది. మనం వదులుకుంటున్న మన మతాన్ని, మన హిందుత్వాన్ని, మన సాంప్రదాయాన్ని విదేశీయులు గౌరవించి ప్రచారం చేస్తున్నారు. హింస, ద్వేషాలు పెచ్చు పెరిగిపోతున్న ఈ దేశంలో అహింసా పద్ధతుల్లో ఆధ్యాత్మిక ప్రబోధాన్ని చేస్తున్నారు. ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడ మా నగరంలో మధుర శ్రీకృష్ణ మందిరాన్ని పోలిన ఒక ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టాం. ఆ ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరిస్తున్నాం. మధుర ఆలయంలో శ్రీకృష్ణ విగ్రహానికి ప్రతిరూపాన్ని నమూనాగా తయారు చేయించి ఆమోదం కోసం దాన్ని ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ అసోసియేషన్కి పంపించాం. మా ప్రయత్నాలకి కొందరు అడ్డొస్తున్నారు. విరాళాలు సేకరించకుండా నిరోధిస్తున్నారు. ఆ సందర్భంలో శ్రీలంకలో ఇరుక్కుపోయిన మా సభ్యుడు ఆ నమూనా విగ్రహానికి సంబంధించిన డిజైన్ తీవ్రవాదులు ధ్వంసం చేసే ముందు దాన్ని మైక్రోఫిల్మ్ తీశారు. మిలిటెంట్ల దృష్టిలో పడకుండా ఆ మైక్రోఫిల్మ్ని ఇక్కడికి చేర్చే ప్రయత్నంలో సముద్ర తీరాన్ని దాటుతూ మీకు దొరికిపోయారు. అది పాపమా? సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం నేరమా? ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక చింతనని ప్రచారం చేయడం దోషమా? మా సభ్యులు ఏం నేరం చేశారని అరెస్టు చేసి హింసిస్తున్నారు అని ప్రశ్నించాడు తీవ్ర స్వరంతో. యుసీ మిస్టర్ తేజ, ప్రస్తుతం వాళ్ళని అరెస్టు మాత్రమే చేశాం. విగ్రహారాధన, మత ప్రచారం మా దృష్టిలో నేరం కాదు. కానీ ఆ ప్రచార సాధనాలను రహస్యంగా తరలిస్తున్నందుకే వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాం. ప్రస్తుతం వాళ్ళ వద్ద నుంచి మేం సాధించిన సాక్ష్యాలను పరిశీలిస్తున్నాం. ఆ పరిశీలన వల్ల వాళ్ళు నిజంగా నిరపరాధులని మాకు నమ్మకం కలకపోతే నిజం తెలుసుకోవడానికి అప్పుడు ఆరంభిస్తాం ఇంట్రాగేషన్. ఇది పూర్తిగా డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారం. ఇది మా కమాండర్ కాలరుద్ర హ్యాండిల్ చేసిన కేసు. వాళ్ళు నిర్దోషులైతే ఖచ్చితంగా విడుదలవుతారు. డోంట్ డిస్టర్బ్ అండ్ రికమెండ్ ఎగైన్ అని కటువుగా జవాబిచ్చి మొహం మీద కొట్టినట్టు డిస్కనెక్ట్ చేశాడు రుద్ర. ఇటువైపు అవమానంతో ధర్మతేజ ముఖం నల్లగా మాడిపోయింది. అతను విసురుగా రిసీవర్ క్రెడిల్ చేస్తూ చెవాలను వెనుతిరిగి సిగార్ని యాస్ట్రేలో కుక్కుతూ, ఎవడు వాడు? హూ ఇస్ దట్ బ్లడీ కమాండర్ రుద్ర? బ్రింగ్ హిజ్ డీటెయిల్స్ హోంకరించాడు అసహనంతో. సరిగ్గా అదే సమయంలో డిఫెన్స్ కంటోన్మెంట్లోకి ఓ 25 ఏళ్ల యువతి హడావిడిగా అడుగుపెట్టింది.